ఖచ్చితంగా ఇలాంటి గొప్పవారి చేతుల మీదుగా ఈరోజు మీకు మాకు ఈ యొక్క అవార్డ్స్ రావడం అనేది జీవితంలో మర్చిపోలేనటువంటి మరి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయము. కాబట్టి ఈ అవార్డ్స్ ఇంతటితోటే ముగించుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ తమ జీవితాలలో అత్యున్నతమైన స్థానాల్లోకి ఎదగాలని రావాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి. కానీ ఏది కూడా కష్టం అనిపించదు. మనకు అసాధ్యం అనిపించింది ఇంకో వాళ్ళు సుసాధ్యం చేస్తారు, పాసిబుల్ చేస్తారు దాన్ని. కాబట్టి మానవులకు కష్టపడితే మనం ఏదైనా సాధ్యమే. ఎందుకంటే మనకు కష్టం అనిపించవచ్చు, ఇంకోరు మనకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, సాధన చేస్తే వాళ్లకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానీ ఖచ్చితంగా సమాజ అభివృద్ధిలో కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి మరి సాధన కావాలంటే ఖచ్చితంగా సాధన అనేది ఇంపార్టెంట్. సాధన చేయండి, మీ డ్రీమ్స్ రీచ్ అయ్యే విధంగా, మీ గోల్స్ సాధించుకునే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. మనము ఏదన్నా ఒక సభకు వెళితే మీరందరూ పిల్లలు కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. 1 క్రమశిక్షణ పాటించాలి, 2 నిశ్శబ్దంగా ఉండాలి, 3 సమయ పాలన పాటించాలి, 4 మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అందరికీ ఉదయం నుంచే మన జీవితంలో అంటే ఉదయించేటప్పటి నుంచి ఈ అలవాటు చేస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. 24 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ తుమ్మ అమరేష్ సహా ఈ ఫౌండేషన్ బృందానికి శ్రీనివాస రామానుజం ఫౌండేషన్ మంచి పేరుతో, రామానుజుల వారి పేరుతో ఆ రోజుల్లో ఎంతో తెలివితేటలు కనపరిచినట్టు వారి పేరుతో మనం ఈ అవార్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ అభ్యున్నతిలో ఇన్నేళ్లుగా పయనిస్తున్న అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు అందజేస్తూ ఉన్నాను. గ్రామీణ పేద విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి సరైన మార్గదర్శనం అందిస్తున్న సంస్థ యొక్క ఆశయాన్ని ముందుగా నేను అభినందిస్తూ ఉన్నాను. విద్యార్థుల కోసమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తూ పోటీ పరీక్షల కోసం బలమైన పునాదిని నిర్మిస్తున్న ఈ చొరవ చాలా ముదావహమైంది. విద్యార్థుల కోసమే కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల కోసం, భవిష్యత్ భారత్ నిర్మాణం కోసం శ్రీనివాస రామానుజం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని నేను ఎంతో ఆనందించాను. అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు ఈ పురస్కారాలు అందుకుంటున్న అందరూ ఒక రకంగా మనకి బాగా పరిస్థితులు, ప్రభుత్వంలో ప్రజా ఉద్యమాల్లో ముందున్నట్టు యొక్క మన మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఆ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారందరినీ గుర్తించి గౌరవించడం. ఈ యొక్క ఫెలిసిటేషన్ ఎందుకంటే టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. మంచి చేస్తే, ప్రతిభ కనపరిస్తే మనల్ని కూడా అభినందిస్తారనే విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు మనం చేసే మంచి చెడు ఈ శరీరం ద్వారానే మాత్రమే చేయగలం. ఇక్కడ శరీరం అంటే నేను అనే భావన కూడా ఉంది. జీవితంలో ఏది సాధించాలన్నా మనమే సాధించాలి. దాని నుంచి మరికొందరు ఇతరుల స్ఫూర్తి పొందాలి. మనం ఇందాక చూసాం, చిన్నపిల్లలు అద్భుతమైన ప్రతిభా విశేషాలు కనపరిచారు. వాళ్ళని ఎందుకు పిలిచి ఇక్కడ సన్మానించామంటే, వేదికపైకి ఎందుకు పిలిచామంటే వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు స్ఫూర్తిని పొందాలి, ఇన్స్పిరేషన్ పొందాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చేసేది సత్కార్యం అయితే అదే ఉన్నత కార్యంగా అందరి యొక్క మన్ననలు అందుకోవడమే కాదు, చరిత్రలో కూడా నిలిచిపోతుంది. ఈ వేదిక మీద ఉన్న వివిధ రంగాల ప్రముఖులు అలాంటి వారి ప్రస్థానం ఒకరి నుంచి స్ఫూర్తిని పొందకుండా ముందుకు సాగలేదు. ప్రేరణ పొందే స్థాయి నుంచి ప్రేరణగా నిలిచే స్థాయికి వీరంతా ఎదిగారు. అది మనం అందరికీ కూడా ఆదర్శం కావాల్సిన అవసరంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస రామానుజం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, అదే సమయంలో ఇతర విద్యా సంస్థలతో కలిపి పిల్లలను బాబుకు వస్తే పాపమ్మ, రే బాబు, రే వస్తే బాబు కార్యక్రమం జరుగుతుంది వదిలేదు.
ఈ శాస్త్రీయ ధోరణి అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంచే యొక్క ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం అంత ఉంది. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యం. దయచేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ గమనించమని కోరుతున్నా. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యము.